చూశాను భయ్య, అర్రాచకమనే చెప్పాలి. కొరటాల శివ విధ్వంసమనే చెప్పాలి. ఒక త్రిబుల్ ఆర్, ఒక బాహుబలి చూసినప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో, అసలు ట్రైలర్ చూసినప్పుడు థియేటర్ మనం ఏ ఫీల్ అయితే బయటకు వచ్చామో, ఆ పులి దగ్గర ఎన్టీఆర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, లాస్ట్ లో ఒక షాట్ ఉంది భయ్య, తిమింగ్లాన్ని పట్టుకొని ఎట్లా ఎగరతా అంటే ఇంటర్నేషనల్ షాట్స్ ఉన్నాయి నిజంగా సినిమాలో. ఇంగ్లీష్ వాడు కూడా ఇంత మంచి సినిమా తీస్తాడో లేదా ఇలాంటి ట్రైలర్ కట్ చేస్తాడో నాకు తెలియదు, కానీ తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ లో పెట్టారు భయ్య. ప్రభాస్ అన్న కానీ, ఎన్టీఆర్ అన్న కానీ, రామ్ చరణ్ అన్న కానీ నిజంగా మైండ్ పనిచేయట్లేదు. ఇంకా కూడా విజువల్స్ అలాగే ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ అన్న ఒక క్యారెక్టర్ ఏమో అమాయకంగా చేశాడు, అంత మన అంత వైబ్రెంట్ గా చూపించి, అంటే అంత ఘోరంగా, అంత ఏమంటారు దాన్ని, ప్రపంచంగా చూసిన ఎన్టీఆర్ ని మళ్ళీ అంత కూల్ గా అమాయకంగా చూడాలి. నిజంగా ఆయనే ఎన్టీఆర్ఏ భయ్య. మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా దెంగాలి అంటే ఎన్టీఆర్ అనే భయ్య. ఏమన్నా విజువల్స్ నిజంగా మైండ్ లోంచే పోవట్లేదు. అసలు కొరటాల శివ లాస్ట్ టైం ఆచార్యతో పెట్టాడు, రాడు అన్నారు. ఈసారి థియేటర్లు అన్నిటికీ రాడు పెట్టేశాడు భయ్య. నిజంగా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ బీపీ టాబ్లెట్లు, హార్ట్ అటాక్ టాబ్లెట్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, ఎందుకంటే హార్ట్ అటాక్ తో చచ్చిపోతారు. నిజంగా ఆ విజువల్స్ అలా ఉన్నాయి. అసలు ఫస్ట్ దూకే ధైర్యమా, జాగ్రత్త, స్పీకర్లు పెట్టుకుని నిన్నప్పుడు నిజంగా తల పనిచేయలేదు భయ్య. ఇప్పుడు లేస్తున్నాను, నాకు గూస్ బంప్స్, నరాలు అట్లే లేస్తా ఉన్నాయి. అలాంటి సాంగ్స్ కానీ, చుట్టమల్లే కానీ, తర్వాత మొన్న వచ్చిన సాంగ్ కానీ, ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తామంటే నిజంగా సైఫ్ అలీ ఖాన్ తన అదృష్టం చేసుకున్నాడు ఎన్టీఆర్ అన్నతో చేసిన దానికి. ఆయన కెరీర్ లో ఇలాంటి మంచి సినిమా ఉందా భయ్య? ఏమన్నా అసలు ఎన్టీఆర్ పక్కన నిలబడితే నిజంగా ఒక పిల్లి కూడా పులేలా ఉన్న షాట్ భయ్య. ట్రైలర్ మాత్రం అర్రాచకము, ఏ మాత్రం తీసుకోదు. బాహుబలి, త్రిబుల్ ఆర్, KGF 2 ఆ గన్ షాట్ పెట్టినప్పుడు ఎలాగైతే మనకి ఎలివేషన్లు వచ్చినాయో, ఇంటర్నేషనల్ సినిమా భయ్య దేవరా. ఇన్ని రోజులు ట్రోల్ చేశారు కొరటాల శివ, ఏంద్రాబా ఇంకా 20 రోజులు ఉంది, పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ లేవన్నారు, మొత్తం కలిపి ట్రైలర్ ఇచ్చేసాడు భయ్య. ఏమన్నా విజువల్సా, మొత్తం హాలీవుడ్ స్టాండర్డ్స్. నిజంగా థియేటర్ వస్తే మాత్రం కాల్చి తెంగుతారు. పోట్ల భయ, ఇంకా ఇప్పుడు తలుచుకుంటే కూడా నరాలు పని చేయట్లేదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు కొరటాల శివ గారు. నిజంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఎగిరిపోతాయి. కల్కి రికార్డులు ఎగిరిపోతాయి. ఒకవేళ నిజంగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి కూడా వెళ్ళిపోతాయి భయ్య. అలాంటి సినిమా నిజంగా కొరటాల శివ గారికి దండం పెట్టాలి. లాస్ట్ టైం రాజమౌళి సినిమా ఫ్లాప్, రాజమౌళి తర్వాత ఇంకా ఏ సినిమా తీసినా ఫ్లాప్, ప్రభాస్ అన్న ఫ్లాప్ అయింది, రామ్ చరణ్ ఆచార్య ఫ్లాప్ అయింది, ఈసారి ఫ్లాప్ అవుతానని చెప్పిన ప్రతి ఒక్క నా కొడుక్కి కొరటాల శివ నోటి నిండా పెట్టేశాడు భయ్య.